ఏంటి ఏదో అంటున్నావు? నువ్వు అంటే ప్రాణమా? కాదా? నువ్వు లేకపోతే బతకలేనా? గలరా? నీ మీద నాకు అసలు కోపమే లేదా? ఉందా? నేను నిన్ను లవ్ చేస్తున్నానా? లేదా? గాడ్ గుడ్ ఏం కాదు. పోతున్నా పోతున్నా అయిపోయింది, ఆఖరి చూపు, ఆఖరి మాట, ఆవకాయ తొక్కు అంటుంటే పోనీలే చచ్చే ముందు తృప్తిగా పోతావు కదా అని నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్పాను. ఏంటి విరాట్ బాబు, అంత అబద్ధమేనా? లేకపోతే నిజంగా నిజం అనుకున్నావా? చచ్చే ముందు ఎవరైనా నువ్వు చస్తే చావు నాకేంటి, నేను మాత్రం లవ్ చేయట్లేదు అని చెప్తారా? ఆత్మ పరలోకానికి వెళ్లే ముందు ఫ్రెండ్లీగా సెండ్ ఆఫ్ ఇస్తే సంతృప్తిగా స్వర్గానికి వెళ్తావని అలా చెప్పాను. సెకండ్ హాఫ్లో దెయ్యమై పీకు తింటావని మనసు ఒప్పుకోకపోయినా నోటుకొచ్చిందల్లా చెప్పేశాను. నీకింకా భూమి మీద నూకలు మిగిలి ఉన్నాయని నాకేం తెలుసు? డ్యూయట్లు పాడుకోవడానికి ఊటీ దాకా వెళ్ళావా? కంట్రీ దాటేసి వెళ్ళిపోయావా? ఓహోహో, నీకు పాస్పోర్ట్ లేదు కదా, బతికించావు. అయితే నన్నంటే పానం కాదా? కానే కాదు. నా లేకపోయినా బతకగలరా? బేషుగ్గా బతకగలను. నా మీద ఇంకా పీకల దాకా కోపం ఉన్నదా? నోటి దాకా కోపం ఉంది. అయితే నన్ను లవ్ చేయట్లేదా? అస్సలు చేయట్లేదు. అయ్యా, ఎంత స్మార్ట్ చెప్పేసినారు విరాట్ బాబు. ఏంటి శుభవార్త? నేను లవ్ చేయట్లేదు అనేది నీకు శుభవార్త? చాలా పెద్ద శుభవార్త విరాట్ బాబు. మరి నువ్వు కార్లో లవ్ చేస్తున్నట్టు మాట్లాడావు. నానెక్కడన్నాను? మీరే కదా అన్నారు. అంటే నీకు షాక్గా లేదా? లేదే. నా మీద కోపం కూడా రాలేదా? రాలేదే. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోలేదా? పోలేదే. నేను లవ్ చేయట్లేదు అంటే నీకు చాలా హ్యాపీగా ఉందా? ఫుల్గా ఉంది, ఉత్సాహంగా ఉంది, ఉల్లాసంగా ఉంది, గాల్లో తేలినట్టుంది. తూచ్, నేను ఒప్పుకోను. తొక్కలోది మీరే తప్పుకునేది. మీరు లవ్ చేయట్లేదన్న శుభవార్త చెప్పినప్పటి నుంచి దెబ్బకి దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నాను. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ తూచనొద్దు. రేపో మాపో మళ్ళీ మనసు మార్చుకోవద్దు. అట్టాగే ఉండండి. మీది నిజంగా మాట మీద నిలబడే వంశమే అయితే ఆ మాట మీద నిలబడండి. ఏంటో నిన్ను కాటికి పంపిస్తుంటే అత్తగారింటికి ఆడబిడ్డను పంపిస్తున్నట్టు బాధేసి వస్తుంది. ఇంకా నిన్ను మోసుకుపోవడానికి మీ దొంగ కుటుంబం వచ్చి చావదేంటి? ఒక్క శవాన్ని తీసుకెళ్ళడానికి ఇందరం ఇన్ని వెధవేషాలు వేయాల్సి వచ్చింది. నాన్సెన్స్. గట్టిగా అరవకు. ఇదే గదిలో భూమి, విరాట్ సార్, కొండమ్మ ఉన్నారు. ఉంటేంటి, మనల్ని గుర్తుపట్టరు కదా, నో ప్రాబ్లం. అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా.
దట్స్ రైట్. మన మొహాలకి ఇంగ్లీష్ సూట్ అవ్వదు కానీ భాష మార్చండి. పదండి పదా. ఎవరు మీరు? లోపలికి వచ్చి చేస్తారేంటి? మేము శవం తాలూకా బంధువులం. ఏ పీను కోసం వచ్చారు? ఈ శవాన్ని కొన్నది మేవేనయ్యే శవం. ఎలా నమ్మి చచ్చేది? ఎలా నమ్మించేది? ఓ 500 ఇచ్చి చేస్తే నమ్మిచ్చేస్తాను. ఇవ్వకపోతే కింటేసి చంపుతా. నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా. ఏసేమంటారా? ఏహే ఆగండి. లాస్ట్ మినిట్లో వీడితో గొడవ ఎందుకు? ఇదిగో తీసుకో. ఇంకో 500 ఇచ్చి చావు. ఇంకానా? ఎందుకు? మీరే శవం తాలూకు బంధువులని నేను నమ్మి చచ్చాను. మా డాక్టర్ను కూడా నమ్మించి చావాలి కదా. శవాన్ని అమ్మేటప్పుడు ఇన్ని రూల్స్ చెప్పలేదే. కొని చావడం మీకు కొత్త కావచ్చు, అమ్మి చావడం మాకు పాతే. ఈ శవానికి ఎవరెవరు ఏమై చేస్తారో ముందే ఫిక్స్ అయి చావండి. డాక్టర్ ముందు తలా ఒక మాట చెప్పకండి. నేను భర్త. నేను అత్త. నేను మామ. చెప్పు తీసుకొడతా. నేను అత్తనైతే నువ్వు మామేట్రా? ఇంకో వరుస చెప్పు. నాకేం అవసరం, మీరే డిసైడ్ చేయండి. నువ్వు ఈ శవానికి అన్న. మరి నువ్వు శవానికి లవరా? చిచి, నువ్వు అన్నవి నేను తమ్ముడు. సరే సరే, పాడి తెచ్చి చచ్చారా? పాడేందుకు? మరి శవాన్ని విమానంలో మోసుకుపోయి చేస్తారా? కార్లో తీసుకెళ్తాం. తొందరగా తీసుకెళ్ళి చావండి. అప్పుడే కాదు, పెళ్లి చేయాలి. డాక్టర్ నమ్మాలంటే శవంతో పెళ్లి ఫోటో, ఫ్యామిలీ ఫోటో, ప్రూఫ్ చూపించాలిగా. ఇంకా గంట టైం ఉంది తీసుకువెళ్ళడానికి. వెయిటింగ్ చేసి చావాలా? అవును. అయితే ఇంకో 500 ఇచ్చి చావండి. ఇవ్వకపోతే చావండి. నా చావు నేను చేస్తా. మీ చావు మీరు చావండి. నేను వెళ్ళిపోయి చేస్తా. ఏ నువ్వు లేకపోతే ఎలా? ఇస్తానుండు. కొడమా కొడమా, ఈ నీళ్లు పారబోసే. ఎందుకు? తర్వాత సిప్త బేగి పారబోసరా. భూమి, నానిప్పుడు ఏం చేయాలో చెప్పు దీన్ని. విరాట్ బాబు రాగానే నువ్వు నీళ్ళట్టుకొత్తానని బయటికి వెళ్ళిపో. ఎందుకమ్మా? అరే అరే అరే, నాకు అర్థమైపోయినది. మీ ఇద్దరి మధ్య నానెందుకనే కదమ్మా దొంగ. కొండమ్మా, ఓయ్ కొంచెం మంచినీళ్ళు అట్టుకొత్తావా? అటుకొత్తా. కానీ నీళ్లు తావాలంటే చాలా దూరం పోయి రావాలా. కొంచెం లేట్ అవుతుంది. ఎవరా నువ్వు? రే, ఎవడ్రా నువ్వు? మా భూమిని సంపాదించుతో చచ్చినాడా? చెప్పు. ఓ మై గాడ్, డేవిడ్ దొరికిపోతే మనందరం దొరికిపోతాం. ఇప్పుడు ఎలా? ఎందుకు భూమిని చంపాలని చూసావు? ఎవరు పంపించారు నేను?